నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 475 రోజులు అయిందండి. ఈ రోజు 476వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఎడ్ల రామదాస్ కవి గారు రచించినటువంటి ఒక పాపులర్ తత్వగీతం అండి. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక. తిండి పోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక. తిండి పోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. ఎవరి తలంపు ఎలా ఉన్నదో ఈశ్వరునికి ఎరుక. గౌరవమెరుగని గార్ధవంబులకు గణ్యకలే మెరుక. భాగవతుల జాడలు ఈ జగతిన యోగ్యులకే ఎరుక. భాగవతుల జాడలు ఈ జగతిన యోగ్యులకే ఎరుక. రాగద్వేషములను అణచక తిరుగు అయోగ్యులకే మెరుక. సమరసమాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుక. సమరసమాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుక. పామరముగ రక్తపానము చేసేడి దోమలకే మెరుక.
అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక, తిండిపోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. ధర్మాధర్మములు ఎరిగి చెరించుట నిర్మలులకు ఎరుక. ధర్మాధర్మములు ఎరిగి చెరించుట నిర్మలులకు ఎరుక. మర్మములాడుచు మాని తిరుగు దుష్కర్ములకే మెరుక. మతములన్నీ సమ్మతమని ఎరుగుట యతీశ్వరులకు ఎరుక. ఈతకాయలకు చేతులు చాచి కోతులకి మెరుక. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక, తిండిపోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. బాగుగా సద్గురు బోధ వినోదము సాధులకే ఎరుక. బాగుగా సద్గురు బోధ వినోదము సాధులకే ఎరుక. భేదము చూపుచు గాథలు చెప్పే వాదులకే మెరుక. భేదము చూపుచు గాథలు చెప్పే వాదులకే మెరుక. కన్నుల మధ్య ఉన్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక. చిన్న పెద్ద తన మెన్నగలేని దున్నలకే మెరుక. కన్నుల మధ్య ఉన్న ప్రకాశము పుణ్యాత్ములకు ఎరుక. చిన్న పెద్ద తన మెన్నగలేని దున్నలకే మెరుక. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక. తిండిపోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. అద్దము లోపల ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక. అద్దములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక. పెద్దల వాక్యము హద్దులు చేసే మొద్దులకే మెరుక. బాసురముగ ఎడ్ల రామదాసు కవి భగవంతుని కెరుక. ఆశల పాలై హరిని తలాచని అదములకే మెరుక. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక. తిండిపోతులై తిరిగెడి సోద బండలకే మెరుక. ఎవరి తలంపు ఎలా ఉన్నదో ఈశ్వరునికి ఎరుక. గౌరవమెరుగని గార్ధవంబులకు గణ్యకలే మెరుక. అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక. గురుగారి కార్యక్రమం ఆరంభించడం. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లు తెలియబడుతున్న
పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము 475వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఇవాళ శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో 475 రోజు మొదటి భాగాన్ని మనం చూద్దాం. చూడు, పెద్ద పెద్దలంతా వారు పాట రూపంలో రాసేస్తారు, మన దగ్గర చెప్పిస్తారు. నిజంగా ఇది ఇట్లంతా నేను మాట్లాడలేనండి, నా వల్ల కాదు. అయినా ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పారు కాబట్టి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సత్శిష్యుడు తర్వాత కుచిత శిష్యుడు 2 తీసుకున్నారండి. ఎవరికి చెప్పాలి అంటే పూర్ణ ప్రబోధ, ఎవరికి చెప్పాలి అంటే ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పాలో 2 చెప్పారు. కాబట్టి ఇప్పుడు ముందుగా మీకు ఎటు చెప్పాలబ్బా, పండితుడు ఎవరు, పామరుడు ఎవరు అనేది ఇక్కడే వాళ్ళే తెలిసి చెప్పేశారు. అయితే నాకు ధర్మవరం పర్యటనలో కూడా ఒక సద్గురుమూర్తి సలహా ఇచ్చారు. అది నేరుగా ఇక్కడ చెప్పేస్తున్నా, నేను నా నోట్లో దాగదేది. అయ్యా, మిమ్మల్ని సాక్షాత్తు పగడాల వెంకటేశ్వర స్వామి అవధూత ప్రతిరూపంగా మేము భావిస్తున్నాము అని చెప్పాడు ఆయన. అవధూత స్వామి మళ్ళీ వచ్చి మాకు బోధిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం, కానీ మీ గురించి మాకు ఒక 10% వ్యతిరేకత ఉందయ్యా అన్నారు. అయ్యో చెప్పండి, అందుకే కదా నేను వచ్చాను నేను దూరం అని అడిగా. వాళ్ళు మీకు సన్నిహితులు, వాళ్ళ పేరు వద్దులే ఇక్కడ. ఏంటండి మీకు ఆ 10% వ్యతిరేకత చెప్పండి స్వామి అంటే, మీరు పండితుల గురించి అంతా చెప్పండి, బోధ బాగానే చెప్పండి, కానీ మీకు వ్యతిరేకత గురించి మీకు ఎందుకండి, దయచేసి వ్యతిరేక విషయాలు పట్టించుకోవద్దండి అంటారు. ఇప్పుడు నేను పట్టించుకుంటున్నాను ఇక్కడ, అది బోధలో ఒక భాగం అండి. నా గురించి మీకు వ్యతిరేకమైన ఇప్పుడు నేను చెప్పలేనని చెప్పి వారి మాట నేను ఇప్పుడు పాటించేదని కూడా ఇక్కడ కుదరలేదే. కుచిత శిష్యుని లక్షణాన్ని అప్పనంగా విప్పి చెప్పాలి. అంత మాత్రం చేత కుచిత శిష్య లక్షణాన్ని చెప్పినంత మాత్రం చేత చెప్పిన వాడు కుచితుడు అయిపోతాడా? విన్నవాడు కుచితుడు అయిపోతాడా? సత్యాన్ని తెలియజెప్పడమే దాని యొక్క ప్రధాన అంశం. అండి, కాబట్టి ఇది నా ధర్మంగా ఇప్పుడు తెలుస్తా ఉంది. నాకు అప్పుడు కూడా నేను ఏదో పొరపాటు చేస్తున్నాననే ఫీలింగ్ నాకు ఉండేది, ఈ రోజు పోయింది. ఎట్లంటే రామాయణంలో రావణాసురుడు రాముడు ఇద్దరు కీర్తించబడతారు, ఇద్దరిని కీర్తిస్తారు. రాముడిని కీర్తించేటప్పుడు రాముడిని కీర్తిస్తారు, లంకలో పూజ జరిగేటప్పుడు రావణాసురుడిని కూడా కీర్తిస్తాడు. రాజాధిరాజ రాజమార్తాండ అంటాడు దుర్యోధనుడు వచ్చేటప్పుడు వెనకాల 10 మంది. కానీ దుర్యోధనుడి దుష్టగుణం అని మనం చెప్తేనే కదా తెలుస్తుంది. కాబట్టి చెప్పాల్సినప్పుడు కుత్సిత గుణాలను చెప్పడంలో తప్పు లేదు అని మనకు మరొక ప్రూఫ్ చెప్పి మళ్ళీ దీంట్లోకి వస్తానండి. ఎందుకంటే ధర్మవరంలో నన్ను పెద్దలు హెచ్చరించారు ఎట్లాగూ. కాబట్టి వారికి సమాధానం చెప్పాలంటే వారు ఒక పుస్తకం ఇచ్చారు నాకు, వారి నుంచే వారే. దాంట్లో గణపతి స్తవం ఉందండి. గణపతి స్తవం అంటే గణపతి స్తవం అంటే విఘ్నేశ్వర పూజ. షట్చక్రాల విఘ్నేశ్వర పూజ ఎట్లా చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ, ముందు విఘ్నేశ్వర పూజ చేసే దీన్ని మొదలు పెడతాం. వందనము కుకవులకు, ముందు ఎవరికి దండం పెడతాను చూడండి. వందనము కుకవులకు సందేహించకును జేతు సాక్షించుయునే, ఎందుకు చేసి తినందురో నిందకు భయపడియు కాదు, నిజముగా గనుడి బృందము చెరుతూరని కాదు సుండి. ముందుగా గుద ప్రక్షాళన తదనంతరము ముఖ ప్రక్షాళన చేసి పనులాచరింతుము, అందు ఇందు ఎందునైనా ముందుగా ఆరోగ్య భావము, ముందుగా ఆరోగ్య భాగ్యము కొరకు గణపతి పూజలెందుకు ముందుగా మరి చేయుచుందురు, నిజముగా గనుడి బృందము చెరుతూరని కాదు సుండి అని దుర్గా పంచదశి స్వామి దుర్గానంద స్వామి రాసిందండి ఇది. అయ్యా, ఎత్తుకుంటానే గణపతి పూజ ఎందుకు చేస్తున్నాను తెలుసా? గణములకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నానని అర్థం. గణపతి అంటే ఒక రాయి అని కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని తెలుసుకోవడానికి ఆటంకం కలిగిస్తున్నటువంటి కుత్సిత శిష్యులు కొంతమంది ఉంటారు. శిశుపాలుడు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మీరు పట్టించుకోకండి అని మీకు చెప్పడానికే చేస్తున్నాను ఈ స్తుతి అని అర్థం.
అంతే, ముందుగానే ఏం కడగాలన్నా అది కడుక్కున్న తర్వాతనే పళ్ళు తోముకుంటారు. ముందుగా ఏం కడగాలన్నా అది కడుక్కునే మొహం కడుక్కుంటారు. కాబట్టి వాటిని గురించి చెప్పడంలో తప్పు లేదని పంచదశి దుర్గానంద స్వామి చెప్పారు. మరి ఇప్పుడు మీ పాటలకు వచ్చేసానండి. అండపిండ బ్రహ్మాండాలు విచారించాలంటే దానికి తగిన శ్రద్ధ ఉండేవాడు, పూర్వజన్మ పుణ్యోదయం అయినటువంటి వాడు, తగినటువంటి ఆసక్తి ఉండేటువంటి వాడు వస్తే చెప్పాలి. గానీ ఎందుకంటే వాళ్ళకు నాకు వినిపిస్తా ఉంది, నేను కూడా గ్రూప్ లో ఉంటాను, నేను కూడా వింటాను అంటే ఏం చేయమంటారు చెప్పండి? వస్తే అక్కడ గేట్ లో ఉండారు కదా, వాళ్ళు నొక్కేస్తారు, లోపల కూడా రానిరు. అంతే కదా. చూడండి, అందరికీ ప్రవేశం పారమార్థిక ప్రబోధులు అందరికీ ప్రవేశం రాదండి. ఈ విచారణ చేయాలంటే పండితులకు ఎరుక, తిండిపోతులై తిరిగే ఏంటది శుద్ధ బండలకే మెరుక. బండరాయి అంటే చూడు, పరిపూర్ణానికి ఉపయోగించేటువంటి ప్రయోగం దీనికి కూడా ఉపయోగిస్తున్నారు. చట్టు వలె కదలకుండును బట్ట బయలు ఇట్టిది కదరామాయన్నాడు కృష్ణ ప్రభువులు. అదే బండరాతితో ఈ మహానుభావుడిని రాతి గుండె అని అంటూ ఉంటారు చూడండి. ఈ మహానుభావుడికి ఎన్నిసార్లు చెప్పినా కుత్సిత శిష్యాగ్రానికి ఏంది వీడు బండరాయి అంటోడు, మనం ఏం చెప్పినా వాడికి స్పందన ఉండదు. వాడి దారే వాడిది. ఎవరి తలంపులు ఎలా ఉందో ఈ రెండు కూడా ఈశ్వరునికి తెలుసు, నాకు తెలియదు. ఈశ్వరునికి తెలుసు అంటే సద్గురుమూర్తికి తెలుస్తానే ఉంటది. కానీ ఈయన పక్కన పెట్టేస్తాడు, ఈయన పట్టించుకోడు ఆయన. ఎందుకంటే చూడండి, గౌరవము ఎరగాలంటే గార్ధబ్బం ఎరుగుతుందా? లేదు. గార్ధబ్బానికి గౌరవం ఇస్తే అదేమన్నా తెలుసుకుంటుందా? ఎందుకంటే గుర్రం వేరు, గాడిది వేరండి. అంటే గుర్రానికి పెట్టే తిండి దాని కథ వేరే ఉంటది. ఉలవలో అవన్నీ తెచ్చి దీని ముందర పెట్టా, ఇది వాల్ పోస్ట్ పేపర్లు కాగితాలు ఇదే వెతుకుతుంది. ఇది మీరు రాసిందేనండి. గౌరవం ఎరగాలంటే గార్ధబంబులకు తెలుస్తుందా? అది కుదరదు. అది ఏం వెతుకుతుంది అంటే దాని ముందర పంచభక్ష పరిమాణాలు తెచ్చిపెట్టు, ఉలవలో మంచి స్ట్రెంత్ పిక్క బలం బాగా వచ్చేది, అది పరిగెత్తిపోతాయి కదా. అది పరిగెత్తికేటువంటి దానికి పిక్క బలం కావాలి, దానికి ఉలవలో మంచి పోషకాహారం తెచ్చిపెడితే అది తింటది. ఇది ఎండుగడ్డి వాల్ పోస్ట్ లో పేపర్లో కాగితాలు కనిపిస్తే దాని వెనకంబడే పోతుంది అది. అందుకని చాలా బాగా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఇదే కుచిత్ శిష్యులు కొంతమంది ఈ గ్రూపుల్లో చేరి కొన్ని విషయాలు చెడగొడుతూ ఉంటారు. వాట్సాప్ గ్రూపుల్లో చేరి కొంతమంది చెడగొడుతూ ఉంటారు. వారిని గురించి కూడా అప్పుడే చెప్పుండారు పంచదశి దుర్గానంద స్వామి. గురుపుత్రులమని కొందరు బిరబిర జొరి గురుని చేరి బింకము తోడన్, నాకు తెలుసు అంటాడు. వస్తానే ఆల్రెడీ నేను 4-5 గురువులను తోసేసి వచ్చేసినాను, ఇప్పుడు ఇక్కడ ఏదో తెలుసుకున్నాను అంటాడు. ఆ రూపం ఖర రూపము ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి తీసుకున్నానండి. ఖర అంటే గాడిదే. గురుపుత్రులమని కొందరు బిరబిర చొరి గురుని చేరి బింకము తోడన్ ఖర రూపము గైకొని తా కరుచుచు తన్నుచును మధ్య తిరుగుచునుండు. అచల సభలో పిలిచి మైక్ ఇస్తే వాడు ఏమంటాడో, ఇన్ని రోజులు మీరు చెప్పిందంతా బాగలేదు, నేను చెప్పింది బాగుంది అంటాడు. వాడు అచల మహాసభల్లో లాస్ట్ లో ఒక 10 నిమిషాలు వచ్చి మార్చి చేస్తుంటారు చాలా మంది. ఏ సభలో అయినా ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే తా కరుచుచు, లేదండి కృష్ణుడికి ఏం తెలియదండి, శంకరుడికి ఏం తెలియదండి అంటాడు మైకి పట్టుకున్నాడు. అదే ఖర రూపం అట. దయచేసి ఖర అంటే గాడిదని నిందించిన అనుకోబాకండి, మళ్ళీ గాడిద ఫీల్ అవుతుంది. కేవలం మనకు అలాంటి లక్షణం నాలో ఉండకూడదని చెప్తున్నా, అంతే. కంటే వాళ్ళు తా కరుచుచు తన్నుచు, మళ్ళీ సపోర్టింగ్ కూడా వస్తాడు. వాడి గుణమే అది, మనం దూరంగా ఉండాలండి. తా కరుచుచు తన్నుచును మధ్య తిరుగుచునుందు, మళ్ళీ వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు. మళ్ళా కూటమి చెరుప, వాళ్ళు ఏం పని, వాళ్ళకే విడగొట్టడమే పని. కూటమి చెరుప నరుగుచునుండు పరిపరి విధముల పద్ధతులను పల్క స్థిర రూప మెరుగక తిరుగుచునుండురు వీరే. వీళ్ళు గాన మీ దగ్గరికి వస్తే, అయ్యా బాబు నేను చెప్పలేను, లిస్ట్ ఉండదు చూడండి, పరిపూర్ణ సద్గురుమూర్తులు మీకు ప్రపంచం అంతా కనిపిస్తా, వీధికి ఒక గురువు ఉన్నారు కదా, వెళ్ళిపోండి, మీరు ఎవరు కావాలన్నా సెలెక్ట్ చేసుకుని మీరే వెళ్ళిపోండి, నీకు నేను చెప్పలేనయ్యా, నాకు తెలియదు, ఇంతే మన పని. వీళ్ళు గురుని శిష్యుల నింద చేయుచు ధరను తిరుగుచు పరమ శుష్కులు బురదలో పుట్టిన పురుగు చందము. ఎట్లాగైతే కప్ప ఆడ
కమలంలో ఉండేటువంటి ఆ తేనెను ఆస్వాదించలేక ఎక్కడి నుంచో వచ్చినటువంటి తుమ్మిద ఆస్వాదిస్తుంటే పక్కనే కప్ప ఆస్వాదించలేకుండా ఉందో, అట్లా బురదలో పుట్టిన పురుగు చందము పరిమళముత పొందనేరక ఆ కప్పకి, బురదలో పుట్టినటువంటి కప్పకి అక్కడ ఉండే మురికిదా తెలుసు, దానికి బురద దానికి దిక్కు. అంతేగాని ఆ పక్కనే ఉండే కమలంలో ఉండే సువాసన దానికి సంస్కారం లేదండి, జన్మ సంస్కారం లేదండి. దాన్ని ఏంటికి పిలుస్తారు? అది కేవలం ఇతరుల్ని చెడిపేదానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మీరు పట్టించుకోబాకండి, మరి ఆ పరమార్థ విచారణ కొనసాగించండి అని. ఏంటండి నా దగ్గర ఇవన్నీ చెప్పిస్తున్నారు వాళ్ళ మీరు. నెంబర్ 2, త్వరగా ముగిస్తున్నాం. భాగవతుల జాడలు జగతిన యోగ్యులకే గాని అయోగ్యులకు పనికిరాదు. ఇది సమరస మాధురిని వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వల్ల కాదండి. సమరస మాధురిని క్రమముగా పోలంటే భ్రమరములకు ఎరుక. భ్రమరములకు ఎరుకగానే మరి రక్తపానం చేసే దోమలకు ఏమి ఎరుక? ఇది దోమ లాంటోడు, ఈగ లాంటోడు, కప్ప లాంటోడు. కాబట్టి ఈ విషయాన్ని ఆయన ఎవరు, ఓంకారానందగిరి స్వామి పెదకాక అని ఆయన చెప్తారండి. గీతామృతాన్ని, పంచజన్య గీతామృతాన్ని కంప్లీట్ గా ఒక 3 నెలలకు అనువాదం చేసి ఆయన పంపిస్తే సరిగ్గా 10 నిమిషాల్లో ఆశమనం, ఏమంటారు దాన్ని, ఆశంసనము పంపాడు ఆయన. నాకు ఆ పదానికి మీనింగ్ కూడా తెలియదు అప్పటికి. ఆశంసనం ఇప్పుడు కూడా తెలియదు అనుకోండి. ఆశంసనం అని రాసి ఒక 4 లైన్లు పంపాడు. అందులో చెప్తారు ఇదే మాట ఆయన. షట్చక్రాంకిత శక్తి తత్వమును షట్పద రీతిలో జుమ్మని పాడగా నెటికి కలిగెను సుకృతము పాంచజన్యమును వినగలిగి తిని అంటాడు. ఇది మీకు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, ఆశంసనం ఆల్రెడీ పాంచజన్యంలో ఉంది. చూసామండి. ఓంకారాన్ని కూడా నాకు బాగా తెలుసండి. అది ఆయన దగ్గరుండి ఆవిష్కరణ చేశారు మీ గురువు గారితో కలిపిద్దని. అవునండి. మీ గురువు గారు మేకా నిర్భయానంద స్వామితో కలిపి పాంచజన్యాన్ని ఆవిష్కరించింది వారే. అవును. నేను రాలేదు అక్కడ, నేను రాను కూడా రాలే. రాజ్ కుమార్ గారు వచ్చారు, వచ్చి వాళ్ళు చేశారు చూడండి. అట్లా ఇది 9కు తెలిసినటువంటి విషయం కప్పకి ఎందుకు తెలియదంటే నన్ను ఎందుకు అడుగుతారండి? పోయి వాళ్ళని అడగండి, మీ పక్కనే ఉండరు కదా, అడగండి అంటే ఆడ పోల్చారనమాట. నెంబర్ 3, ధర్మములు ఎరిగి చరించుట నిర్మలులకు తెలుసు గానే మర్మములు. మళ్ళీ నెక్స్ట్ అది మర్మములాడుచు మాని తిరుగు. మర్మములాడుచు మాని, రహస్యాలను గురించి గురువు చెప్పినట్టే పలుకుతాడు. దాని అర్థం వాడు అర్థం చేసుకోడు. కానీ దుష్కర్మల దగ్గర దాన్ని గుర్తించేది ఈ కుత్సిత శిష్యుడు, ఈ యొక్క సత్శిష్యుడు, వీళ్ళిద్దరిని గుర్తించగలిగేటువంటి శక్తి మనకు లేదు. ఎవరికి ఉంది? యతీశ్వరులకు ఎరుక. యతీశ్వరులకు ఎరుక వాళ్ళకు తెలుస్తుంది, కానీ మనకు ఎట్టా తెలుస్తుందండి? ఇంకో విషయం చెప్పేదా, ఇప్పుడు అతనికి కూడా నేను నమస్కారం పెడతాడా? ఎందుకు? ముందు గణపతి పూజ చేయమన్నారు కదా, కాబట్టి వాళ్ళకి ముందు నమస్కారం పెడతా చెప్తున్నాను కదా. శిశుపాలుడు, రావణాసురుడు కూడా మన గురుమూర్తులే. ఎట్లా? దానికి ప్రూఫ్ ఉందండి. ఇద్దరిని చెప్పేవాడు. మరి రామాది వద్వర్తి తవ్యం నా రావణాది వత్ అని ముందు చెప్పి మళ్ళీ సీతాయ పతయ నమః అంటాడు. సీతాయనం అన్న రామాయణం అన్న ఒకటే అంటాడు వాల్మీకి. కాబట్టి అక్కడ రాసేటప్పుడే అయ్యా ఇందులో ఉండేదంతా కూడా గుడ్డిగా చదువుకుని పోబాకండి, ఓ గురుముఖంగా కొన్ని విషయాలు మీ మనసులో పెట్టుకొని గానా దీన్ని గానా చదివితే అప్పుడు మీకు రావణుడిలాగా ప్రవర్తించకూడదని తెలుసుకోవాలి, రాముడిలాగా ప్రవర్తించాలని తెలుసుకోవాలి. కానీ ఏం చేద్దామండి, డిగ్రీ కాలేజీలో ఇంటర్లో పెట్టే సిలబస్ అంతా కూడా ఆ ఘట్టాలనే తెచ్చి పెడతారు. వాళ్ళకి ఎందుకు అది ఇష్టమైందో నాకు తెలియదు. ఆ డిగ్రీలో సీతారావణ సంవాదన పెట్టారు. ఆడ పాఠం ఏడ స్టార్ట్ చేస్తారంటే కారు కూతలు కూసేటప్పుడు స్టార్ట్ చేస్తారు, అది ముగిసేటప్పటికి ముగిస్తారు. వాళ్ళకి నీతి ఎట్ట చెప్పాలో తెలియదు. రావణాసురుడు సీతమ్మ వారిని వేధించేదే పెడతాడు ఆడ పాఠం. అంతకు ముందు వెనకాల చెప్తేనే వాళ్ళకి అట్ట చేయకూడదని తెలుస్తుంది, లేకపోతే వీళ్ళు అట్ట తయారవుతారు. ఇప్పుడు అట్లా మనం ఏదైతే గ్రహించాలనో అది గ్రహించాలా, గ్రహించకూడదని సత్యశుడికి తెలిసింటది అనే విషయం సద్గురుమూర్తికి తెలుసు, ఆయన ఒక్కడే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి చూడండి, బాగా సద్గురు బోధ, వినోదము సాధువులకే గాని భేదము చూపుచూ కథలు చెప్పి కేవలం ఊరికే ఏదో కొన్ని కథలు చెప్పేసి కన్నుల మధ్యనున్న ప్రకాశమును తెలుసుకోలేనటువంటి వాళ్లకు అది వాళ్ళలోనే తెలుసుకోవాలి. వాడు పక్కన వాళ్ళు వెతుకుతున్నాడు, అదే వచ్చింది ప్రాబ్లం.
కన్నుల మధ్య ఉన్న ప్రకాశము ఎవరికి తెలుస్తుంది చూడండి, పుణ్యాత్ములకు ఎరుక. అరే నేను మానవ జన్మలో ఉన్నానే గాని నేను మానవుడే కాదు, నేను మహనీయుడినే, నేను మానవుడు కాదు, నేను కుత్సితుడా ప్రత్యక్షుడా ఈ రెండు నేను కాదు, నేను సాక్షాత్తు ఏది కావాలనో అదే అయి ఉన్నాను, సద్గురుమూర్తి వల్ల ఈ రోజు ఈ నిజం తెలుసుకున్నానని తెలుసుకున్నటువంటి వాడు సత్యశిష్యుడు. కాబట్టి ఆ విధంగా కన్నుల మధ్య ఉండేటువంటి ప్రకాశంలో ఉండేటువంటి శూన్యంలో నుంచి ఆ పరిపూర్ణాన్ని గురు సూచన ద్వారా గుర్తెరగాలి అంటే అతను అంత సాధన చేసి ఉండాలి, అతను అంత సాధనా సంపత్తి పరుడు అయి ఉండాలి. నంబర్ 5 చూడండి, అది అంతవరకు పూర్తయిందా? చిన్న పెద్ద తనము ఎన్నగలేని దున్నలకు అది తెలియదు. వాళ్ళు దున్నపోతు లాంటి వాళ్ళని నేను చెప్పాలనా? ఆటోమేటిక్ గా సత్యశిష్యులు గుర్తిస్తారు వీళ్ళను. కానీ గుర్తించినా వాళ్ళని అట్లా ఉండకూడదు అని తెలుసుకునేవాడు నిజంగా సత్యశిష్యుడు. నెంబర్ 5, అద్దములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక. అంతేనా? అది మనం చాలా సార్లు ఈ సూచన గురించి మాట్లాడుకున్నాం. అద్దములో ప్రతిబింబం అద్దములో భాగం కాదు. అదే విధంగా ఇక్కడ దీనికి ఒక సూచన చేస్తా, ప్రయత్నించండి. హృదయం అనే అద్దంలో తెలియబడుతున్నటువంటి నేను హృదయానికి ప్రతిబింబం కాదు, హృదయమే అబద్ధము. హృదయంలో గురుగారు చెప్తా, హృదయంలో ప్రతిబింబిస్తున్న నేను అబద్ధపు గుర్తుని. ఓకే, హృదయమే అబద్ధం. అదండి, అది అంతటా నిండి ఉన్న నిజ దైవమే దైవము. వికార రహితో విష్ణు, వికార రహితం ఈశ్వరం. పరమేశ్వరం అంటే కుంఠితము కాని వైకుంఠమే పరిపూర్ణము. అదండి, అది అట్లా విలాసము కాని కైలాసం, ఎటువంటి ఏమని అనరాని తత్వమే పరిపూర్ణం. విలాసం కాని కైలాసం. అవునండి, కుంఠితము కాని వైకుంఠం. అది వైకుంఠం అంటే ఆ పేర్లు చూడండి, అది ఇవన్నీ కూడా మనకు శివరామ దీక్షితులు సూచన చేశారు ఈ పేర్లతో. అవునండి, బాగున్నాయండి. కాబట్టి అది సిద్ధులకే ఎరుక అంటే ఆల్రెడీ సిద్ధి పొందుండే వాళ్ళకే ఆ విషయం తెలుసు, మనలాంటి మామూలు మనుషులకు తెలియదు. పెద్దల వాక్యమునకు హద్దులు చేసే మొద్దులకు ఎట్ట తెలుస్తుంది? మాటెత్తితే ఎదుటివాడిని విమర్శించడమే మాటగా పెట్టుకుంటాడు. వాడిని మనం ఏం చేద్దాం చెప్పు? అసలు నువ్వు అనుకుంటాను ఇది పరిపూర్ణం కాదంటాడు. ఇంకా నేనేమనుకున్నానని ఏ రోజు చెప్పలే. 475 రోజులుగా ఇంతవరకు ఏ రోజు కూడా నేను ఇట్ట అనుకుంటున్నాననే మాట చెప్పే అర్హత నాకు లేదు. అయ్యా గురువు అట్ట చెప్పారు, ఇది ఇట్ట చెప్పారు, దీని ప్రకారం ఇది ఇట్ట ఉండొచ్చు, అది అట్ట, ఇంతవరకే సూచన మన పని. నిర్ణయించేదానికి నేనెవడండి? కానీ నువ్వు అనుకుంటా ఉండేది కాదు, నువ్వు దీన్ని అనుకుంటా వద్దా, నేను ఏమనుకునేదానికి నేను ఏడుండే అసలు. కాబట్టి పెద్దల వాక్యాన్ని హద్దులు చేసే ముద్దులకి విషయం తెలియదు. భాసురముగా అంటే ప్రకటముగా. ఇది మనకు శంకర్లు వారు అంటారు, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం అంటాడు. అచల పరిపూర్ణం ఈ విధంగా ఉంది అని, ఇంత స్పష్టంగా ములుగుచడానికి సందు లేకుండా ఉంది అని ఈ రోజు ఇక్కడ స్పష్టీకరించబడింది అంటాడు 10వ శ్లోకంలో. ఇంత భాసురంగా, ఇంత స్పష్టంగా ఈ యొక్క శిష్యులిద్దరిని, కుచిత శిష్యుడిని తర్వాత సత్శిష్యుడిని స్పష్టంగా చెప్పి ఈ రెండుకి అతీతమైన సద్గురు ఇటు ఉంటాడు అనే స్పష్టంగా ఈ రోజు మనకు ఎడ్ల రామదాస్ కవి భగవంతునికి ఎరుక అంటున్నాడు. మరి ఆశల పాలై హరిని తలంచిన అధములకే మెరుక, హరిని తలంచిన సద్గురుమూర్తిని తలంచిన వాళ్ళలో కూడా ఎట్టుండాలా? ఆశల పాలైనోడు రాకూడదు, వాడికి వచ్చిన ఉపయోగం లే వాడికి. కాబట్టి ఆశల పాలై కేవలం ప్రతిఫలాన్ని ఆశించి గురువు దగ్గరకు వచ్చేవాడికి అది తెలియదు. తనను తాను పోగొట్టుకునేటువంటి వ్యవహారం ఇది, తనను తాను జన్మరహితం చేసుకునేటువంటి వ్యవహారం ఇది. అందరూ ప్రయోజనాన్ని ఆశించిపోయినటువంటి వాళ్ళకంతా ఈ విషయం తెలియదు. ప్రయోజనం కాని ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళాలి అంటే అచల పరిపూర్ణ సద్గురుమూర్తి దగ్గరికి పోవాలంటే అటువంటి స్థితి కోసమే వెళ్ళాలి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం ఈరోజు 24వ గేయం కానివ్వండి. ఏం చెప్తున్నాడంటే శిష్యుని యొక్క ఓదార్పు, సద్గురుమూర్తి శిష్యుణ్ణి ఓదార్చుట అన్నట్టు ఇది కైవల్యాశ్రమం లింకే కదండి. అవునండి, అవును గురుగారు. ఎందుకంటే మధ్యలో బ్రేక్ అంత లేదు కదా. అవును, కానివ్వండి. 4వ అధ్యాయము
సాధన సంపత్తి. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను, విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. దమన్ గురించి వివరించమని శిష్యుడు ఆర్తితో అడిగితే గురువుగారి స్పందన ఇలా ఉంది: భ్రమించకు శిష్యుడా, నీవిప్పుడు నా స్వరూపాని వేలే. కర్తృత్వ కర్మమాని బాహ్యేంద్రియాలను నిగ్రహించి చేయదగినట్టి పనులు కర్తృత్వరహితంబుగా చేయుచు నిర్మలంబైన బుద్ధి పాటించి మసలుటే దమంబగును. ఈ రీతి అభ్యసించి శిష్యుడా నీలోనే గురుని చూడు. సేమ్ పరిపూర్ణ దర్శనిలో దమం కూడా ఇదే విధంగా వివరించబడిందండి. కుడుపూడి నాగేశ్వరరావు గారి యొక్క ఏమంటారు దాన్ని, సాధ్య లక్షణమా సిద్ధ లక్షణమో తెలియదు. కుడుపూడి నాగేశ్వరరావు గారు సిద్ధ లక్షణం వల్ల అలా వచ్చిందేమో. ఇప్పుడు చూసుకుంటాను దాన్ని నేను. ప్రశ్న అడుగుతాడు, ఇట్లా ప్రశ్న అడుగుతాడు, శమం అంటే దమం అంటే అంటాడు. ఆన్సర్ చెప్తే సాటిస్ఫై కాడు, నాకు అర్థం కాలేదంటాడు. అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పేటువంటి ప్రయత్నంలో నాకు ఈ మాత్రం అవగాహన అయినట్టుంది అని ఇప్పుడు తెలుస్తా ఉంది. అనుభవానంద స్వామి చూసి తెలుస్తా ఉంది. చూడండి, ఆయన నిన్న శిష్యుడిగా ఏమడిగాడంటే, నా కామగుణము తీసి దమము వివరించమనవి అంటాడు. శిష్యుడు అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉంది. కుడుపూడి నాగేశ్వరరావు గారు నన్ను ఆశ్రయించేటప్పుడే ఆయనకు ఆన్సర్ తెలిసినట్టు, అంటే ఆయనకే అండి, ప్రతి మానవుడికి అది ఉంది, తెలిసే ఉందండి. కానీ వాడు వాసనల వల్ల తెలియలేకపోతున్నాడేమో మరి. చూడండి, నిన్నేం అడిగారు మనకు అంటే, అయ్యా నా కామ గుణము తీసి దమము వివరించమ, అది అండర్లైన్ చేసినామండి మనం. అంటే కోరికలు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆ పాటలో కూడా. ప్రయోజనం ఆశించి గురువు దగ్గరికి పోకుండా, ఈ సృష్టిలో నేను పొందాల్సింది ఏదీ లేదు, నేను ఏది పొందినా పోగొట్టుకునేది అయి ఉంటుంది, కాబట్టి నన్ను పోగొట్టుకోవాలా, జనన మరణాలు లేకుండా పోవాలా అని ఏదైతే పోతే దాన్ని దమము అంటారు. అదే విషయం. ఇక్కడ గురువు గారు ఆన్సర్ అదేలాగా చెప్తున్నట్టు చూడండి. నా కామగుణం తీసేయండి అని పోయిన వాడు ఇంకా ఖచ్చితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఇక్కడ చూడు, నాయన భ్రమించొద్దు, నువ్వు ఇప్పుడు నా స్వరూపానివే. వాటి వండర్ గిఫ్ట్, ఇంకేం కావాలండి? సద్గురుమూర్తి శిష్యుడికి ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏం కావాలి చెప్పండి? ఎక్కడ ఇంకా శమధమాదుల్లోనే సాంఖ్యంలో అడుగు పెట్టనే లేదు. ఇంకా సాంఖ్యంలో అడుగు పెట్టనే లేదు. సాంఖ్యానికి 5వ అధ్యాయానికి పోక ముందే ఈ దమంలో ఏం చెప్తున్నాడు? నాయన బేటా, మన ఇద్దరు ఒకటే నాయన, తండ్రి కంటే కొడుకు వేరై ఉంటాడా? నువ్వు నేను ఒకటే తండ్రి, కాకపోతే నువ్వేం చేయాలంటే చెప్తా అయినో. కర్తృత్వ కర్మ మానేయి, కర్తృత్వ కర్మ మానేయి. మరి ఇంద్రియాలను కర్తృత్వ కర్మ మానడం అంటే అర్థం ఏంటి? ఇది ఇంద్రియాలన్నిటిని ఏది ఇదే అదే అని కాదు, మొత్తం బాహ్యేంద్రియాలు అంతలేదు. శమము దమము 2 రకాలుగా చెప్తారు కానీ ఒకటి పోతే రెండోది ఎట్టుంటది? మనసే బుద్ధి, బుద్ధే మనసు, అంతఃకర ఎరుక టోటల్ గా. కాబట్టి నువ్వేం చేయాలంటే కర్తృత్వ కర్మ మానేసి కర్తృత్వ రహితంగా పనిచేసాడు ప్రాక్టీస్ చేసి ఫస్ట్. అప్పుడు నీకు నిర్మల బుద్ధి, నిరామయ బుద్ధి, నిర్వికార బుద్ధి, కర్తృత్వ రహిత బుద్ధి అదే వచ్చేస్తది. ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే అప్పుడు నీలోనే గురుని చూడవయ్యా, చూడు. గురువు తనీగా ఏడు నుంచి వచ్చినాడు, తనీగా గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? దాయనుకోని 3 కొమ్ములు, అది వేరే విషయం. గు ఒక కొమ్ము, రాకు ఒక కొమ్ము, మళ్ళీ డూకు గురుడు 3 కొమ్ములు ఉన్నాయనుకోండి. అది కాదు చెప్పేది. ఇక్కడ గురుడు అంటే అర్థం ఏంటంటే మునుగుతుడానికి సందు లేకుండా ఉండేటువంటి ఏకాత్మ స్వరూపమయ్యా గురువు అంటే. అప్పుడు నువ్వు జీవించి ఉండగా, నువ్వు మసలుతూ ఉన్నప్పుడే, నువ్వు దాన్ని ఇప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం. నువ్వు శ్వాసక్రియ జరుపుతున్నప్పుడే అని అర్థం. శ్వాసక్రియ జరుపుతున్నప్పుడే, మరి నువ్వు కదులుతున్నప్పుడే కదలిక లేని స్థితిని చూడవయ్యా, చూడు. జ్ఞానయజ్ఞంలో 2వ భాగమైనటువంటి మరి అనుభవానంద స్వామి సందేశం. ఇప్పుడు మనం మిగతా జ్ఞానయజ్ఞం 3వ భాగానికి వచ్చేస్తున్నాం. అందులో నిన్న యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. దీనికి ప్రతిపదార్థం తెలుసుకున్నాం. ఇక్కడ శంకరుల సూచన తీసుకొని మనం జ్ఞానేశ్వర దగ్గరికి వెళ్ళిపోదాం. దీనికి శంకర్లు ఏమంటారంటే, అయ్యా ఇక్కడ ఒక మాట అన్నారండి, ఏ విధంగా అయితే స్థితి కాలంలో గుర్తుపెట్టుకోండి, స్థితి కాలాన్ని గురించి అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నదే స్థితి కాలం. దయచేసి సమిష్టిలో నుంచి ఆలోచించాల్సి ఉంటది, బాగా గమనించండి. ఈ విధంగా స్థితి కాలంలో ఆకాశంలో వాయువు వలే, గుర్తుపెట్టుకోండి వలే, ఈ వలే చాలా ఇంపార్టెంట్ అండి. నాలో భూతములు ఉంటున్నాయి అని ఒక శ్లోకంలో, నాలో ఎలాంటి భూతాలు లేవు అని ఒక శ్లోకంలో చెప్పాను కదా, దాని కన్క్లూజన్ ఇప్పుడు చెప్తానయ్యా. ఎట్లంటే స్థితి కాలం, దాని గురించి చెప్తానండి. స్థితి కాలం అంటే అర్థం చెప్పేదే, సృష్టి స్థితి లయం, అవునా? స్థితి కాలము అంటే ఇక్కడ మీకు సూచన చేస్తానండి. సృష్టి స్థితి లయం అంటే, స్థితి కాలము అంటే సృష్టికి తరువాత లయానికి ముందు అనే అర్థమా కాదా? అవునండి, అవును. ఇప్పుడు అనుభవానంద స్వామి చెప్పింది కూడా అది ఆ సూచనకి వస్తుంది చూడండి, చెప్తాను చూడండి. నువ్వు పరిపూర్ణాన్ని స్థితి కాలంలో తెలుసుకోవాలన్నా సృష్టి పోయిన తర్వాత తెలుసుకోవాలనా? స్థితి కాలంలో తెలుసుకో. యా అది ఇక్కడ సూచన. ఇప్పుడు మళ్ళీ చెప్తాను స్థితి కాలం గురించి. ఇది శంకర్ల సూచన అండి, నాకు తెలియదండి. మళ్ళీ చూడండి, స్థితి కాలము అంటే సృష్టికి తర్వాత లయమునకు ముందు అని అర్థం, అవునా? ఇప్పుడు ఇది సమిష్టి. ఇప్పుడు దీన్నే వెస్ట్ లో చూపిస్తా మీకు, వెస్ట్ లో చూపిస్తా. అంటే ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి, అంటే ఎప్పుడు నేను మీలో వచ్చి చెప్తూ ఉంటానండి, నాకు నేను కొన్నిసార్లు గుర్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నా పేరు ఎందుకు చెప్పలేదు అనుకున్నారు. నాగేశ్వర ప్రసాద్ జన్మించక ముందు, మీకు వెస్ట్ సెమిస్టర్ కలిపేస్తా వినండి, ఇది ఇట్లా ఉంచండి. ఎందుకంటే అక్కడ ఎందుకు ఈ పదం చెప్తున్నా, సర్వత్ర గహ అన్నాడు. గో మహా అంటే గొప్ప అని అర్థం. బాగా వినండి. నాగేశ్వర ప్రసాద్ గారు శ్వాసిస్తున్న సమయంలో తెలుసుకోవాల్సింది ఏదో తెలుసా? చూడండి, నాగేశ్వర ప్రసాద్ జన్మించక ముందు, నాగేశ్వర ప్రసాద్ లయం చెందక ముందు, నాగేశ్వర ప్రసాద్, ఇంకో పదం వాడతాను సులభంగా ఉంటది. నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధి ఉత్పత్తి కాక ముందు, నాగేశ్వర ప్రసాద్ అనే యొక్క ఉపాధి లయం కాక ముందు ఉత్పత్తి అయిన తర్వాత మాట్లాడుతున్నాం ఇప్పుడు. మళ్ళీ రండి, కన్ఫ్యూజ్ కాపాకండి. ఇప్పుడు చూడండి, నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధి ఉత్పత్తి కాక ముందు, లయం తర్వాత ఏదుందో నేనే నిర్ణయించట్లేదండి, బాగా గమనించండి, బాగా పట్టుకోండి. నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధి ఉత్పత్తి కాక ముందు మళ్ళీ అదే ఉత్పత్తి కాక ముందు మళ్ళీ లయమైన తర్వాత, అవునండి, ఏది ఉందో దాన్ని నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధిలో ఉండేటప్పుడే తెలుసుకోవాలి. ఎస్, ఇది అక్కడ సూచన. అది కదిలే స్థితిని కదిలేటప్పుడే కదలని స్థితిని తెలుసుకోవాలి. పట్టుకోండి. ఇంతేనండి. ఇప్పుడు జ్ఞానేశ్వర చెప్పేది మనకు అర్థమవుతుందండి పక్కా. అట్లాగే ఇప్పుడు సహజాచల రాజయ్య కూడా చెప్తాడు అన్నమాట, చూడండి. ఎందుకంటే సింహం పిల్ల సింహమే కదండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, సృష్టికి ముందు ప్రళయం తర్వాత ఏదైతే ఉందో పరిపూర్ణమని మనం అనుకుంటా ఉన్నామో అది ఇప్పుడు యాడికి పోయిందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యాడికి పోయింది? మరి ఇప్పుడు అంతటా ఉంది అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, జ్ఞానయజ్ఞం నిజమా? లేదు. మరి అదే కదా, లేనిది. ఇప్పుడు ఈ ఆలోచనతో, ఈ దృష్టికోణంతో మనం జ్ఞానేశ్వరుని పరిశీలిద్దాం. 20 నిమిషాలు ఉంది చూడండి. అయ్యా, ఆకాశం ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు వాయువు కూడా వ్యాపించి ఉంది, అవునా? దాని అర్థం మీలో చూపిస్తా. ఇప్పుడు నకసిక పర్యంతము నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధి ఎంతవరకు ఏ సైజులో ఉందో ఆ సైజులో ఎరుక ఉంటది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా తలకాయలోనే తెలుస్తుంది, తల జుట్టులో పీకినా కూడా తలలోనే తెలుస్తుంది. అది ఖాళీ ప్రదేశం. సుషుమ్న నాడి ఉండేది తలకాయలో అయినా, తల్లి గర్భంలో మొదట ఏర్పడింది తలకాయ అయినా, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కూడా తలకాయకే తెలుస్తుంది. అవును.
మరి నా దేహంలో నఖశిఖ పర్యంతము ఎరుక ఉంది. సృష్టిలో కూడా అంతటా నేనే వ్యాపించి ఉండా. అది సమిష్టి, ఇది వెష్టి. ఈ రెండింటిని తీసేసి నువ్వే సర్వంగా సృష్టికర్తగా నువ్వే భావిస్తేనే ఇప్పుడు నీకు బోధ, లేకపోతే లేదు. లేరా? అవునండి. అయ్యా, ఆకాశం ఎంతవరకు వ్యాపించి ఉంది అంతవరకు వాయువు కూడా వ్యాపించి ఉంది కదా. అదే విధంగా సృష్టి పర్యంతం, సృష్టి స్థితి లయలు 3 జరుగుతున్నట్టు నీకు తెలియబడుతున్నా. ఇది లేనిదేనయ్యా ఉండేది పరిపూర్ణమే తండ్రి. అట్టా లెక్క. కొంచెం ముందుకెళ్తాం ఆ విషయం తెలుసుకోవడానికి. విసనకర్ర మొదలగునవి విసురుట వలన వాయువు భిన్న రూపముల కనిపించును. అంటే ఆకులు కదిలినప్పుడు గాలి వస్తుందని అర్థమా? మిగతాప్పుడు గాలి లేదా? మిగతాప్పుడు గాలి ఉంది. ఎస్, ఆకులు కదిలినా, చెట్టు ఊగినా అప్పుడు గాలి కొడతా ఉంది, గాలి కొడతా ఉంది అంటాం. కానీ ఉక్కపోసినప్పుడు గాలే రాలేదంటాం. అది కానీ నువ్వు పీల్చుకునేది ఏందా? ఇప్పుడు గాలే రాలేదు అంటావు. మరి నువ్వేం పీల్చుకుంటావు చెప్పేమే? అదే విధంగా నీకు తెలియకపోయినా, కుత్సితుడైనా, నేను సచ్చిష్యుడైనా పరిపూర్ణం ఉండేది ఎప్పుడు ఉంది. కాబట్టి చూడండి, లేనప్పుడు అంటే అది కదలనప్పుడు. ఏది కదలనప్పుడు? గాలి తాకిడికి వస్తువులు లేక విసనకర్ర లేకపోతే చెట్లు ఆకులు కదలకుండా ఉండేటప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆకాశముతో కలిసి ఏకరూపమునే ఉంటుందా ఉండదా? మరి సృష్టి జరిగేటప్పుడు పరిపూర్ణం ఆడిగిపోయిందయ్యా. బాగా గమనించండి. నేను అంటాను ఒక మాట నేరుగా, అది నువ్వు ఉండి తెలుసుకునేదే అంటా నేను. అది నువ్వు ఉండి తెలుసుకునేదే అంటా నేను. ఎందుకంటే ఈయన వచ్చేస్తున్నాడు, 71 కందపతిని తీసుకుని వస్తాడు. ఎవరు? కృష్ణప్రభులు వస్తాడు వీడికి ఇప్పుడు మనకు గైడ్ చేయడానికి. ఆయన 71 కందపద్యంలో చెప్తాడు అనుకుంటాను. 71 చూడండి అది. ఆహా, నేను అంటాను అది నువ్వు శ్వాసిస్తేటప్పుడే, నువ్వు జీవించుండేటప్పుడు తెలుసుకునేదేనయ్యా అది. అది ఆడుంది ఈడు గప్సాలు కొట్టేది ఎందుకు? చూడండి, అది సేమ్ 70 చూడండి కావాలంటే. నువ్వు ఉండి తెలుసుకోవాలా, సచ్చినాక తెలుసుకునేది కాదయ్యా. 2 వస్తువుల అఖండం బిదే కానుపించు కదా. కనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీకు ఇంతసేపు ఇన్ని ఉదాహరణ పరిపూర్ణ కనిపిస్తుందా లేదా? కృష్ణప్రభులో గంధార్థంలో వాడతాడు తండ్రి. ఏమంటాడంటే, శిష్యుడు ఏం చెప్పలేటప్పుడు ఇట్లే ఉంచండి, ఇది ఏమి కనవచ్చినా లేదా అంటాడు. ఇప్పుడు ఇన్ని చెప్తా అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మీకు చూడండి, నాగేశ్వర ప్రసాద్ అనే ఉపాధి ఉత్పత్తి కాక ముందు ఏది ఉందో అది నాగేశ్వర ప్రసాద్ అనే ఉపాధి ఉత్పత్తి ఇప్పుడు స్థితిలో ఉండేటప్పుడు అడిగిపోయింది. ఉందా లేదా? నా సంతోషం అండి. నెక్స్ట్, నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఉపాధి లయమైన తర్వాత అది ఉంటుందా ఉండదా? ఉండి తీరాలి. మరి ఇది ప్రత్యక్ష ప్రమాణం కదయ్యా, కనిపిస్తుందా లేదా నీకు అంటాడు. అదే ఇప్పుడు ఆయన చూడండి, ఆయన చెప్తాడు 2 వస్తువులు అన్నాడు. మా 2 వస్తువులు ఏంటి తెలుసా? ఇదే 2 ఎరుక పరిపూర్ణం అని ఒక రకంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ రోజు ఈ 475 రోజు సూచన ఏంటంటే 2 వస్తువులు అంటే సాకార నిరాకారం. అంటే నామరూపాలు, కారణం, కార్యకారణాలండి, సింపుల్. 2 వస్తువులు అంటే కార్యరూపంలో ఉండేది ఇప్పుడు స్థితి, కారణ రూపంలో ఉండేది దీంట్లో ఉండే సూక్ష్మం. ఈ 2 వస్తువుల నడుమ మీద లోపల అంతటా నిండి నిబిడీకృతమై ఉండేది పరిపూర్ణం. ఇప్పుడు కనిపిస్తుంది చూసుకోండి. ఇప్పుడు అందులో నేను నువ్వు ఏడున్నాం చూడండి. అది పరిపూర్ణం అంతటా ఉందా? కొంత చోట్లే ఉందా? అంతే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అన్ని కలిసిపోతాయి. ముందు స్థితి, ఈ స్థితి, తర్వాత స్థితి అంతా ఒకటి అన్నప్పుడు అంతా ఒకటి అయిపోవాలా? చూడండి, 2 వస్తువుల నడుమ అంటే ద్వంద్వాలు అనుకోండి. మీరు అన్ని ద్వంద్వాలు, సర్వద్వంద్వాలు ఆడ పెట్టుకోండి. దానికో విమర్శలు, అది నీకు అది కాదు ఇది కాదు ఏదైనా పెట్టుకోండి. 2 అంటే ద్వంద్వమా కాదా? ద్వంద్వాలన్నీ పెట్టుకోండి అక్కడ. ఆయన రాసిందే శక్తి ద్వయము అంటాడు, శక్తి ద్వయ నిరాసకం అంటాడు. ఈ కంద పద్యాలకి టైటిల్ ఏంటి? ఉపాధి ద్వయ దోష రహితం అంటాడు. ఇక్కడ 2 వస్తువులు అంటే మాట్లాడుతున్న ఉపాధి, ఇందులో మాట్లాడిస్తా ఉండే శక్తి. 2 అంతే. ఆకాశం శక్తి క్షేత్రం అయ్యా. ఆకాశం శక్తి క్షేత్రం అండి. పంచభూతాలు క్షేత్రము, అందులో ఉండే శక్తి క్షేత్రం ఆకాశమేనండి. ఆ రోజు ఏదైనా వచ్చిందా?
లేదు. ఉండదు, అదే భ్రాంతి. అదే నువ్వు, ఆరోదే నువ్వు. ఉమ్. లేనెరుగు. రెండు వస్తువుల నడుమ అఖండం విదే కానుపించు కదా. అఖండం అంటే ఇక్కడ పరిపూర్ణమే. ఉమ్. ఏం సందేహం మీకేమన్నా? లేదండి. ఉమ్. ఆ కనిపించు కదా. దీన్ని ఏం చేస్తావంటే ఇప్పుడు నువ్వు అంటే మనం ప్రారంభించి 40 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు నీకు స్పృహలో వచ్చింది, కానీ మిగతాటప్పుడు కూడా ఇదే స్థితి ఉండవా అని అర్థం. అది దీనిని నువ్వు ఉండి ఎక్కడుండి పరిపూర్ణ స్థితిలో ఉండి స్థిరమతివై ఉండి, బాగుంది, చక్కని సూచన. స్థిరమతిమై ఉండి కనుగొని అంటే తెలుసుకొని, అచల పరిపూర్ణాన్ని తెలుసుకుని సనందగును. మళ్ళీ పోయి నేను చూసినాను, నాకు చూపించినాడు, పలానా రోజు డేట్, నేను పరిపూర్ణుడైనా, నేను గురువు అయినా, నేను గ్రూపుల్లో పోస్టులు పెట్టేది కాదు. తెలిసిన వాడు గుర్తుప్పుడు కాకుండా ఉండవయ్యా. ఉండి కనుగొని చనందగును అంటే ఇప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా. ఆయన ఫోన్ చేసి చెప్పా, ఎవరో సదానందం గారు ఫోన్ చేసి చెప్పా, ఈ జ్ఞానయజ్ఞంలో తెలియబడేది ఇది అని ఫోన్ చేసి చెప్పా. అది చెప్తా మీకు. ఏమంటాడంటే ఆయన, అంటే జ్ఞానయజ్ఞం ఇన్ని ఎపిసోడ్లలో ఆయన తెలుసుకునే దాన్ని ఒక వాక్యంలో చెప్పాడు ఆయన. లేనిది లేదని, లేని దానికి తెలిస్తే ఉండేది ఉందని చెప్పేదానికి లేనిది ఎక్కడుంది? రోజు చెప్పేదే కదా. ఈ విధంగా కనుక్కొని మళ్ళీ నువ్వు నేను లేనని తెలిసి కర్తృత్వరహితంగా పనిచేసేదానికి ఇప్పుడు నేను కొత్తగా ప్రయత్నించాలనా? మళ్ళీ చూడండి, ఇప్పుడు కర్తృత్వరహితంగా నేను పనిచేయాలనేది నేను ప్రయత్నించాలన్నా కొత్తగా మళ్ళీ? సరే, లేదని తెలిసినా ఇంకా ఆ స్థితిలోనే మనం తెలిస్తే మాత్రం ఆ స్థితిలోనే ఉండాలి కదా. అంతే. ఆ విధంగా నాయన నువ్వు ఉండి ఎక్కడ ఆ స్థిరమతివై ఉండి చాలా సాధనా సంపత్తి పరుడై ఉండి సద్గురుమూర్తి చేత సద్గురుమూర్తి చెప్పినటువంటి దృష్టిలో ఉండి అది తెలుసుకున్న తర్వాత తెలిసిన తెలివి లేనిదని తెలుసుకో. తన్నదన్నది ఎరుకరా ఆ జోలికి ఎన్నడు పో. నేను చూసినాను అని చెప్ప మాకు, మిమ్మల్ని నవ్వుతారు. నేను చూసినానంటే ఎటుంటది, నేను నిద్రపోతానని ఆ మాత్రం కనపడలేదా అన్నట్టు ఉంటది. ఒక ఆయన అడిగినారంట, ఏమయ్యా మీరు కాశీకి పోయి వచ్చినారు కదా, ఏం వదిలేసి వచ్చినారు అంటే, కోపాన్ని వదిలేయాలనుకున్నానండి. అనుకోవడం కాదయ్యా, నీకు పోయింది లేదా అని చెప్ప. కాశీకి పోయి ఏం వదిలినామంటే, ఏదో ఒకటి వదలమంటారు కాబట్టి నాకు ఇష్టం లేదు, నా మీద నాకు కోపం అంటే వదిలేసినాను అన్నాడు. ఏమండి కాశీకి పోయి వచ్చి నాకు నిజంగా మీరు కోపాన్ని వదిలేసినారా అంటే, అదే కదా చెప్తాను, దీని తప్పు, నాకు కోపం రాదు, నేను కోపం వదిలేసిన అన్నాడంట. ఒక 4 సార్లు అడిగినాడంట ఆయన. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరు కాశీలో కోపం వదిలేసి వచ్చిన ఆయన, ఏమయ్యా నీకు బుద్ధి ఉందో లేదా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, కోపం వదిలేసి వచ్చినట్టే మళ్ళీ దవడ పగులుతాది ఇక్కడ పోయి అంటే. కాబట్టి నువ్వు ఉండి చనందగు అంటే అర్థం ఏంటంటే, మీకు అంటే దీన్ని బట్టి మళ్ళీ ఎవరినో కోపగించుకుంటే మళ్ళీ పరిపూర్ణులు కాదని సర్టిఫై చేయబాకండి. దుర్గానంద పంచదశి స్వాములు చెప్తాడు, ఆయనకు ఇది ఇచ్చింది అవధూత స్వామి అంట. పంచదశి స్వామిని బిరుదు ఇచ్చింది అవధూత స్వామిని ఆయన రాసి పెట్టుకున్నారు. మరి పుస్తకాల్లో చూసిన నాకు తెలియదండి. అవధూత స్వామిని గురించి దుర్గానంద పంచదశి స్వామి చెప్తాడు. ఆయన కొట్టినారు తిట్టినారమ్మ అవధూత స్వామి, కాలితోన తన్నినారమ్మ అనే పాట ఉంది. అంటే ఆయన కాలుతో కూడా తంతాడంట, భలే ర్యాష్ గా మాట్లాడతాడట. అంటే పైకి రజోగుణ ప్రవర్తన కనిపిస్తుంది, అయినా ఆయన అచల పరిపూర్ణుడు, సౌమ్యుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అని దుర్గానంద పంచదశి స్వాములు ఆయన కీర్తిస్తారు. ఉదాహరణకు మీకు ఎవరు మహర్షి ఋషుల్లో కూడా చాలా మంది ఉంటారు కదా, ఆయన కోప మధ్య ఋషి దూర్వాస మహాముని, లోక కళ్యాణం కోసం కాబట్టి ఆయన అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన అచల పరిపూర్ణుడు అంటాడు ఆయన. అట్లా నాయన ఈ విధంగా నువ్వు ఉండి కనుగొని ఆ నేనైనా ఎరుకను పోగొట్టుకోవాలా. అప్పుడు నువ్వు మానవ చంద్ర మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర, అప్పుడు నువ్వు చుక్కల్లో చంద్రుడి వలె ఈ అనుభవానంద స్వామి లాగా నువ్వు కూడా ప్రకాశిస్తావు అని తెలియజేస్తున్నారనమాట. మనం చాలాసేపు మనం జ్ఞానేశ్వరిని పక్కన పెట్టి ఈయన దగ్గరకు వచ్చేసాం, కృష్ణ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా. నెక్స్ట్ మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు లేనప్పుడు వాయువు ఎల్లప్పుడూ ఆకాశంలో కలిసి ఏకరూపంగానే ఉంటుంది. లేనప్పుడు అంటే ఆకులు కదలనప్పుడు, విసనకర్రతో నువ్వు వీచకపోయినా, వింజామరతో వీచకపోయినా గాలి ఎప్పుడు ఉండదు. అది ఇవా అన్నారు కాబట్టి ఆ విధంగా అచల పరిపూర్ణం అనేది సృష్టి స్థితి లయాలకు అతీతంగా ఎప్పుడు నిరంతరము టైం స్పేస్ కు అపరిచ్ఛిన్నంగా
కాలంతో గాని దేశంతో గాని వ్యక్తితో గాని మారకుండా ఎప్పుడు నిరంతరం ఏకతీరుగా ఉండేదే ఏకాత్మ, అదే పరిపూర్ణం, అది ప్రత్యక్ష ప్రమాణమే. దాన్ని చెప్పేదానికి రెండో వాడు అవసరం లేదు. అది గురు సూచనతో కనుక్కునేదే. కానీ గురువు లేకపోతే గురి తెలియదు. గుర్తుపెట్టుకోండి. గురువు ఇక్కడ చిన్న సందేహం అంటే, ఈ గాలి అనేది ఇది ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదా, లేకపోతే యుగ యుగాల నుంచి అలా ఉన్నదే రొటేట్ అవుతా ఉంటుందా? మంచి ప్రశ్న అండి. విత్తనం అనేది చెట్టు నుంచి వచ్చిందా, భూమి నుంచి అదే తయారైందా? చెట్టు నుంచి వచ్చింది, కానీ భూమిలో పెట్టినప్పుడు విత్తనం వేసినప్పుడు భూమి సహాయంతో అది పెరిగింది. ఓకే. ఇప్పుడు 2 సమాధానాలు చెప్పారు కదా. ఇంకొక సమాధానం, ఇది వస్తుంది కొంచెం తర్వాత, ఇడే వస్తుంది అనుకుంటా. గడ్డి ఇప్పుడు వర్షాకాలంలో బాగా చిక్కగా గడ్డి ఉంటుంది కదా, ఎండాకాలంలో ఈ గడ్డి అంతా ఏమై ఉంటుంది? తెల్లగా బీడు భూముల్లో అట్లే పూర్తిగా ఉట్టి మట్టే కనిపిస్తా ఉంటుంది, దుమ్ము. అవునండి, అవును. ఎక్కడ ఉంటుంది అప్పుడు అదంతా? విత్తనాలు అంతా ఏడుంటాయి? భూమిలోనే ఉంటాయి. అదేలేండి. మళ్ళీ భూమిలో నుంచి వర్షం పడినప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు అది వచ్చేస్తాయి. బీజ రూపంలో ఉంటాయండి. బీజ రూపంలో ఉంటాయంటే బీజం అంటే శూన్యం అండి. గురువారం మీరు మ్యూట్ అవ్వండి. మీరు మిగతా 3వ వాళ్ళు మాట్లాడాలంటే క్లాస్ తర్వాత ఆ గ్రూప్ ప్రత్యక్ష శ్రోతలు ఉంది కదా, లేదా నాగేశ్వరరావు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ ఒక్కరే శ్రోత, దయచేసి మన్నించాలి, ఏమనుకోబాకండి. 3వ వాళ్ళు మాట్లాడాలంటే తర్వాత మాట్లాడు. నాగేశ్వర ప్రసాద్ గారు మీరు చెప్పండి. చెప్తాను. బీజస్యాంతరి వాంకురో జగదిదం అంటాడు దీన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుడు. మీరు అడిగిన ప్రశ్నకేంటి, ఏది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పారు చెప్పండి? గాలి ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వేరియేషన్స్, గాలి వేసటం, మానటం, ఇవన్నీ ఉంటాయి కదా. చెప్తాను. ఇక్కడ గాలి, ఆకాశము, మిగతా 3 ఈ పంచభూతాలు కూడా లేనివే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే దీనికి విత్తనం శూన్యం అని చెప్పాను మీకు. శూన్యము అంటే లేదని కాదు, బాగానండి, వ్యవహార యోగ్యమైనది అని నా ఉద్దేశం. బాగా వినండి, వ్యవహార యోగ్యమైనది. దేనికి? ఎరుకకు వ్యవహార యోగ్యమైనది. ఇది ఎట్లొచ్చిందంటే, మీకు ఇక్కడ ఉట్టి గాలి గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. బాగా వినండి, దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు దీన్ని 2వ దాంట్లోనే. బీజస్య, అందులో భావంలో చక్కగా ఉంది, శూన్య పదార్థమైనటువంటిది. ఇదంతా పంచభూతాలు శూన్య పదార్థం. నేను మాట్లాడుతాను శూన్య సింహాసనం నుంచి. ఇవంతా కూడా అందులో ప్రొడ్యూస్ అవుతాయా కాదా అనే దానికి ఆత్మయందున ఏకమాకాశం ఉదయించి అంటాడు. అంటే ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి అబద్ధపు గుర్తు ఆకాశంగా అవకాశం ఇచ్చడం వలన తొలి స్పందన. వేదంలో మూలం ఇదే ఉందండి. తొలి స్పందన అంటే గాలి వీచింది. ఎట్ట వీచింది గాలి? లేకనే. ఎవరికి వీచింది? ఎవరికైతే సంకల్పం కలిగిందో సమిష్టి కర్తకండి. అప్పుడు ఉపాధి లేదు. గాలి తనకు తానుగా గాలి వీచింది. గాలి వీచడంతో ఏమైంది? గాలి సుడులు తిరగడం వల్ల అగ్ని ప్రొడ్యూస్ అయింది. నా దగ్గర సైన్స్ అంతా చెప్పిస్తున్నారండి మీరు. ప్రొడ్యూస్ అయింది. ఇది సృష్టి క్రమంలో బాలాజీ సింగ్ రాశారండి దీని గురించి. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అనుసరించి రాశారండి. గాలి సుడులు తిరగడం వల్ల ఫైర్ అంటే అగ్ని ప్రొడ్యూస్ అయింది. అగ్ని తర్వాత నీళ్లు వచ్చింది. నీళ్ల తర్వాత నీళ్లలో నుంచి భూమి తేలింది. అక్కడ ఆకాశంలో గాలి వీచడంలో తిరుగుతున్న సుడుల ప్రకారం ఇప్పుడు కూడా ఇది తిరుగుతానే ఉంది భూమి. మనం భ్రమిస్తానే ఉండాం, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడని. మనం తిరుగుతూ ఉండడం వల్ల మనం తిరుగుతున్నామనేది మనకు ఎందుకు తెలియలేదంటే, తల్లో ఉండేటువంటి పేను మనం ఎన్ని రౌండ్లు అల్లిబిల్లి జాబిల్లి ఎన్ని తిరిగినా తల్లో ఉండే పేను నేను కూడా తిరుగుతున్నానని అనుకోదు అది. అదే విధంగా భూమి తిరుగుతా ఉంది కాబట్టే మనం భ్రమిస్తున్నాం. భూభ్రమణము అంటారు దీన్ని. లేని శక్తిని ప్రొడ్యూస్ అయింది, తర్వాత ఇప్పుడు స్థితిలో ఉంది, మళ్ళీ అది లయం అవుతుంది అని చెప్పుకోవడం కేవలం వ్యవహార యోగ్యత మాత్రమే తప్ప ఈ సృష్టి లేనే లేదు. క్లియర్ గా పెట్టుకోండి. మీకు అందుకనే జ్ఞానేశ్వరి మనకేం చెప్పారు ఇంతకు ముందు అంటే, మీకు ఫస్ట్ సూచన చేసుకొని వచ్చింది దానికే. అదేనండి, వ్యవహార రీత్యా ఇది ఉంది,
పరమార్థికంగా లేదు అనేది మీరు ఖచ్చితంగా లేదు. ఆ చెప్పారు. విషయం వస్తుంది ఇప్పుడు. అందుకని మీకు ఏం చెప్పాను, పుట్టగొడుగు విత్తనం దానికి ముందు ఏడ ఉంది? అలాగేనండి. పుట్టగొడుగు విత్తనం ఎక్కడ ఉండేది? అంత ముందు లేదు. అది శూన్యం నుంచి అట్టానండి. కాబట్టి గాలి అంటే శూన్యంలో కలిగిన అబద్ధపు గుర్తు. అది అందుకనే సమిష్టిలోకి తీసుకొని పోయి మీకు ప్రకృతికి ముందు పరిపూర్ణం ఉంది, సృష్టి తర్వాత పరిపూర్ణమే ఉంది, ఈ స్థితి జరుగుతున్నప్పుడు పరిపూర్ణమే ఉంది, సృష్టి పోయిన తర్వాత పరిపూర్ణమే ఉంటుంది, ఎప్పుడు పరిపూర్ణమే ఉంది, లేని ఎరుక లేకనే ఉన్నదాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, పెట్టాను. రెండో దాంట్లో ఒరే దీనికి నేను ఆల్రెడీ మీకు పెట్టున్నాను. ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది, 3 నిమిషాలే ఉంది ఇవాళ. ఓకే, ఇందులో పెట్టాను చూడండి. ఇక్కడ సృష్టికి పూర్వము కింద భావం చూడండి. సృష్టికి పూర్వము శూన్యమై ఉన్న ఈ జగత్తు మాయ చేత విత్తనములోని మొలక వలె దేశకాలాదులతో ప్రారంభమైంది. ఇది ప్రారంభం కాకముందే పరిపూర్ణం ఇప్పుడు కూడా ఉందా లేదా? అవును. అది అట్టే ఉండేటప్పుడు చిత్ర విచిత్రములుగా తనలో తాను విజృంభిస్తున్నప్పటికీ తాను మాత్రం ఇచ్చారహితుడై నిర్లిప్తుడై మహాయోగీశ్వరుడు సద్గురు శ్రీ దక్షిణామూర్తి. మనకు పాఠం చెప్తా ఉంటే కూడా జ్ఞానేశ్వరి పరిపూర్ణుడుగానే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు పాఠం చెప్తా ఉండేటప్పుడు కూడా ఆయనకి ఎరుక లేదు. అవునండి. భగవద్గీత చెప్పేటప్పుడు కూడా కృష్ణ పరమాత్మకి ఎరుక లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఎరుక కాదు, మీకు ఇంకొక చెప్తాను. ఎండుగడ్డి ఎట్లాగైతే ఎండాకాలంలో గడ్డి విత్తనాలంతా ఖాళీగా లోపలే అప్పుడు మొలవట్లేదు. ఎందుకు అది? అయ్యా గడ్డి విత్తనాలు అప్పుడు ఎందుకు మొలవట్లేదు? అప్పుడు అనుకూలమైన వాతావరణం లేదు. ఆ విధంగా శూన్యంలో ఉండినటువంటి ఈ యొక్క సృష్టి బీజము లేనిదేనని సృష్టికర్తకు తెలియదు. సృష్టికర్తకు స్వతంత్రత లేదు. అవన్నీ తర్వాత శ్లోకాలు వస్తాయండి. ఇదే రీతిన ఇప్పుడు మీకు ఆన్సర్ ఇంకా 2 లైన్లలో వస్తుంది క్లియర్ గా. మీరు ముందే అడిగారు, చాలా సంతోషం. కల్పన వలన చూసుకోండి. గురుమూర్తి ఇంకొక గురుమూర్తి కూడా అడిగారు. కల్పన వలన భూతకోటి నాయందే భాసిల్లుచున్నది అనేది ఇంతకు ముందు శంకర్లు చెప్పారు మనకు. ఏమని? లోకుల బుద్ధిని అనుసరించి చెబుతున్నాడు ఇక్కడ, అంతేగాని ఆత్మ తనకంటే వేరు కాదండి. పరిపూర్ణం తనకంటే వేరు కాదు, ఆయన పరిపూర్ణుడే. కల్పన వలన భూతకోటి నాయందే భాసిల్లుచున్నది అంటే ఇక్కడ నా ధర్మం చెప్పాలి. ఇప్పుడు భూతకోటి నాయందు అంటే పరిపూర్ణంలో భాసిల్లుతున్నట్లు అబద్ధపు గుర్తుతో ప్రవర్తిస్తున్నా లేనెరుకకే ప్రపంచం భాసిల్లుతున్నట్లు తెలుస్తున్నది. క్లియరా? ఇంతవరకు క్లియరా? కాబట్టి లేనిది లేనే లేదు, లేనిది లేని దానికి ఉన్నట్లు తెలియడం దోషం. ఆ దోషరహితమే పరిపూర్ణం. తర్వాత చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా వెంటనే తెలియవలెను. గగనంబున కలిగిన వాయువు విస్తారమైనట్లుగా భూతముల ఉత్పత్తికి మొదటగా సంకల్పమే మూలము. ఇక్కడ జయంలో తీసేశాను నేను నా అనేది. నా యందు భాసిల్లు చుండును అన్నాడు జ్ఞానేశ్వరి. నేను అక్కడ నా అనేది తీసేశాను. అంతటా ఉండేటువంటి అచల పరిపూర్ణ సద్గురుమూర్తి మన కోసం ఎరుకులకు వచ్చి బోధించాడు అంతే. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోత అందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్
పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.